రైతులకు అంటే కర్షకులకు కష్టాలు తీర్చడానికి మరి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేయడానికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల ద్వారా అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఇందుకు వేల కోట్లు కూడా వెచ్చిస్తున్నారు కదా, ఇవన్నీ చేయట్లేదంటారా? ఇప్పుడు చేసిన మంచి పనులను ఎవరు వ్యతిరేకిస్తలేరే? తప్పు లేదంటారా టీఆర్ఎస్ ప్రభుత్వంలో? మంచి ఉన్న వాటిని పెన్షన్లు ఇస్తున్నారు, తప్పడుతున్నావా? మంచిది అంటున్నాం కదా, ఇల్లు కట్టువని అంటున్నాం కదా, అది ఎందుకు అది బోగస్ పథకం బేకార్ పథకం అని అంటలేం కదా. ఎందుకు కడతలేమని ప్రశ్నిస్తున్నాం కానీ నువ్వు కడతానంటే మేము వద్దట్లేం కదా, ఉద్యోగాలు ఇస్తున్నారంటే మేము వద్దట్లేం కదా, అది నీ ప్రకటనే కదా, ఎందుకు ఇస్తున్నావు మాట్లాడతలేం కదా. సో రైతులకు రుణమాఫీ ఒకసారి చేస్తానంటే కూడా ఎందుకు చేస్తలేమని అడుగుతుంది తప్ప చేసింది ఎందుకు చేసినామని మాట్లాడతలేం కదా. చేసిన మంచి పథకాలను చేయమని అడుగుతున్నావు, స్పీడ్గా చేయమంటున్నావు, చేసిన దాన్ని అప్రిషియేట్ చేస్తున్నావు. చేసిన అభివృద్ధి పనులు మంచి లేదంటారా? ఏమేమి చేయలేదంట? అదే చెప్తున్నా, అభివృద్ధి పనులు. ఇప్పుడు ఇదొక అభివృద్ధి పని, సీక్వెన్స్లో చెప్తాను. ఓ రోజున పగటిపూట వెళ్ళి హుస్సేన్ సాగర్ దగ్గర నిలబడి ప్రక్షాళన చేస్తానని చెప్పి ఓ జీవో ఇష్యూ చేసిన. హుస్సేన్ సాగర్ నెక్స్ట్ డే చెప్పిన నేను, మరో భూపాలు అవుతుంది, దీన్ని సైంటిఫికల్ స్టడీ చేయండి, ఈ వాటర్ అంతా డివాటర్ చేసి అది డ్రై చేస్తే అందులో నుంచి వెళ్ళి ఫ్లూయిడ్స్ ఉన్నాయి, అది చాలా సైంటిఫికల్ స్టడీ చేసినలో కంప్లీట్గా హాఫ్ ఆఫ్ ద సిటీ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. యూ కెనాట్ డూ దట్, యూ కెనాట్ రీఫిల్ ఏ ఫ్రెష్ వాటర్. దాన్ని ట్రీట్ చేయడానికి ఏం చేయాలో ప్లాన్ చేయి, దానిలో వచ్చేటువంటి సెడిమెంట్స్ని ఎట్లా డైవర్ట్ చేయాలో ప్లాన్ చేయి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అన్న. వాళ్ళు పిచ్చోళ్ళు తలకాయలు అట్లా మాట్లాడతారు, నేను చేసి చూపెడతా అన్నాడు. చూసిండా? నేను పిచ్చోనే కావచ్చు, నెక్స్ట్ డేనే మాట్లాడినా, నాకు మాట్లాడే ప్రతిదీ నాకు గుర్తుంది, ఎందుకంటే నాకు అవగాహన దానిపైన కనుక నేను దాంట్లో అధ్యయనం చేసిన. ఎందుకంటే అమెరికా నుండి ఒక సైంటిస్ట్ తీసుకొచ్చిన, హౌ టు ప్యూరిఫై దిస్ లేక్ అని. ఆయన బ్యాక్టీరియా, పాజిటివ్ బ్యాక్టీరియా తోటి దీన్ని ట్రీట్ చేస్తానని ఆయన ఒక ప్రపోజల్ కూడా ఇచ్చిండు. అంత డెప్త్గా స్టడీ చేసిన కనుక దాంట్లో ఉన్నటువంటి ఇఫ్లుయెంట్స్ ఏమి ఉన్నాయి, ఇఫ్లుయెంట్స్ వల్ల ఎంత డేంజర్ ఉందనేది నేను అంత సైంటిఫికల్ అధ్యయనం చేసిన. ఒక క్యాసెట్ తీసి కూడా పంపించిన ఆయనకు, గవర్నమెంట్ పంపించిన. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఒకవేళ మీరు పిచ్చి నిర్ణయం తీసుకున్నా ఈ ప్రాబ్లం ఉంటుంది. 1000 ఎకరాల చెరువును ఎన్ని మీటర్ల సెడిమెంట్ ఉందో తెలియదు, దాన్ని సిటీలో ఎక్కడ పెట్టలేవు, దాన్ని ఎక్కడైనా బయట తీసుకుపోయి ఆరాలంటే నువ్వు 10,000 ఎకరాల భూమిలో పెట్టాల్సి వస్తుంది. సిల్టు అది ఎండిపోయిన తర్వాత దాంట్లో వచ్చిన సెడిమెంట్స్ మళ్ళీ తిరిగి వర్షాలు పడ్డాక ఆ వాటర్ అవన్నీ కూడా డిస్ప్రపోర్షనేట్ కెమికల్స్ తోటి ఉన్నాయి. ఇంత ప్లేస్ ఉన్నదాన్ని ఇంత ప్లేస్ నువ్వు స్పాయ్ చేయదలుచుకున్నావు. అందులో అది ఎండినా కొద్దీ, ఆ నెర్రలు తెరిచినా కొద్దీ అందులో నుంచి వెళ్ళి నీకు ఎఫ్లుయెంట్ మన భోపాల్ గ్యాస్ లాంటి గ్యాసెస్ ఫార్మేషన్ ఉన్నాయి. అందులో అవన్నీ ఫస్ట్ నీ గవర్నర్ మొదలు పెడితే చుట్టుపక్కల ఎవిక్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ అ సైన్స్ అని చెప్పిన. దాన్ని నెక్స్ట్ డే క్రిటిసైజ్ చేసిండు. ఇప్పుడు 4-5 సంవత్సరం అయింది కదా, ఎందుకు అది అయిపోలే? వినాయక సాగర్ ఏమైంది? తర్వాత ఆకాశ ఆర్మల్ కడతానంటు అక్కడ, అది సాధ్యం కాదని చెప్పిన. అది నీకు క్యాచ్మెంట్ ఏరియా, పర్మిషన్ రాదు. నేను టూరిజం మినిస్టర్గా ఒక ఐమాక్స్ను ఆ మూలకు కట్టిస్తేనే దాని మీద సుప్రీంకోర్టు దాకా కేసు అయింది. దాని మీద అవన్నీ కూడా నీకు స్ట్రక్చర్స్ ఉండొద్దని ఆల్రెడీ దానిపైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అది సాధ్యం కాదా? చూసుకొని చదువు. నువ్వు ఎవరైనా మీ డిపార్ట్మెంట్లో తెలుసుకోవాలి కదా, ఇది మనం చేయొచ్చా చేయకూడదా అని. అది సాధ్యం కాదు చెప్పిన. ఎట్లా సాధ్యం కాదు, చేస్తా అని చెప్పాను. చేసినా మరి ఇప్పుడు అట్లా మెంటల్ హాస్పిటల్ తీసుకో, అట్లా నువ్వు ఏదైనా తీసుకోండి. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎమోషనల్ తీసుకుంటాడు, తర్వాత దానికి కుంటి సాకులు చెప్పేసి ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కోర్టు కొట్టేసినాయి కదా, సెక్రటరీ గొలగొడతాను. దానికి లైఫ్ స్పాన్ ఉంది, దాన్ని గొలగొట్టడానికి వీల్లేదు. వాట్ రీజన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్మెంట్ ఇట్ అని కోర్టు ఆపేసింది. నువ్వు తీసుకున్న నిర్ణయాలలో ఎక్క దాంట్లో కూడా దాంట్లో ఎథికల్ వాల్యూస్ ఉండవు. ఉండనప్పుడు కోర్టు స్టక్ చేస్తాయి. ఓకే, నువ్వు వాటర్ ప్రాజెక్టులు చేస్తానన్నావు, సంతోషం, అది కూడా ప్రియారిటైజ్ చేసి చేయమన్నాం. కానీ ఎందుకు చేస్తున్నావు అని అనలే. ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు 14, 17 ఉన్నాయి. దానికి 10,000 కోట్లు ఖర్చు పెడితే అది ఫినిష్ అవుతాయి. దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు. దానికి అనవసరం, దానివల్ల ఫలితం రానప్పుడు దాని ప్రొడక్టివిటీ ఉండదు. ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్, యూ హిట్ దట్ సబ్జెక్ట్. అది అయిపోయిన తర్వాత వాటన్నిటిని లైవ్లో ఉంచడానికి కొరకు మనకు సోర్స్ అక్కడి జిల్లా ఉంది కనుక, టెక్నాలజీ ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చింది కనుక దాన్ని ప్రియారిటీ బేసిస్లో చేద్దాం. ఓవర్ నైట్ లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి అన్నీ ఒకసారి మొదలు పెట్టేస్తే నాన్ వైయబుల్ అవుతుంది. స్టేట్ ఫైనాన్షియల్ నాన్ వైయబుల్ అవుతుంది. సో ట్యాక్స్ పేయర్స్కి బర్డెన్ అవుతుంది. హేస్ట్ డిసిషన్ అవసరం లేదు. అది ఎవరు ఇప్పుడు కోరుకుంటలేరు కూడా. అంత ఈజీగా నువ్వు ఫటాఫట్ అదన్నీ చేయమని చెప్పేసి ఆకాశం తీసుకుని ఎత్తులు పెట్టుకొని 70 ఏళ్ళ తర్వాత ఒక్కనాడు 5 ఏళ్ళలో చేస్తామని ఎవరు ఊహించలేరు. యూ థింక్ అబౌట్ దట్ అండ్ యూ టేక్
స్టెప్ బై స్టెప్ అని చెప్పి అడ్వైజ్ చేసింది తప్ప నువ్వు ప్రాజెక్టులు కట్టొద్దని వాళ్ళలే, ప్రాజెక్టులు కట్టొద్దని వాళ్ళే. అందులో జరిగే అనర్థాల విషయంలో, నష్టాల విషయంలో ఒకసారి అధ్యయనం చేయి. ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల మేము అంటనే ఉన్నాం, ఆ నిర్ణయాలు మళ్ళీ విత్డ్రా అయితేనే వచ్చినాయి. ఇది డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయం. అది డబ్బు ఖర్చు లేకుండా విత్డ్రా అయితే దానివల్ల ఎవరికి నష్టం లేదు. కానీ ఇలా డబ్బు ఖర్చు పెట్టినాక ఏదైనా పాయింట్ ఆఫ్ టైం అది మనకు వైబుల్ కాదు, ఇది నష్టం జరిగిందంటే ఆ నష్టానికి హూ ఇస్ రెస్పాన్సిబుల్? స్టేక్ హోల్డర్ రెస్పాన్సిబుల్ అవుతారు. దాన్ని ఒక్కసారి రీథింక్ చేయండి. రీఇంజనీరింగ్లో రీథింక్ చేయమని చెప్పింది తప్ప ప్రాణాది చేయాలని మీరే కదా మాట్లాడింది. 10 సంవత్సరాల ఉద్యమంలో అది జాతీయ ప్రాజెక్టు కావాలి, నా సాధించేదాకా వదిలిపెట్టాలంటే ఆ రోజున బ్రహ్మాండ ప్రాజెక్ట్ అని చెప్తే వాళ్ళ పనికిమాల ప్రాజెక్ట్ అని నువ్వే చెప్తే ఒకే మనిషి 2 మాటలు ఎట్లా చెప్తారు? దానికి లాజిక్ ఉండాలి, దానికి సైంటిఫికల్ రిప్లై ఉండాలి. సో అట్లా కొన్ని తప్పులు జరిగిన దగ్గరనే విమర్శలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడ్రీ మీడియా.